హలో నమస్తే. బీహార్లో కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టినరు అక్కడి ప్రజలు. దేశవ్యాప్తంగా 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినాయి. అట్లానే బీహార్లో కూడా బంకీపూర్ అనే అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగినాయి. బంకీపూర్ అనే అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయి? భారతీయ జనతా పార్టీ తరఫున ఇదే సంవత్సరం జరిగిన ఎలక్షన్లలో విజయం సాధించిన నితిన్ నబీన్ని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా నియమించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులుగా నియమించిన తర్వాత ఆయనను రాజ్యసభకు పంపించింది. రాజ్యసభకు పోయింది కాబట్టి ఆయన బంకీపూర్ అసెంబ్లీ స్థానం నుంచి రాజీనామా చేసిండు. బై ఎలక్షన్ వచ్చింది. ఈ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రాష్ట్రీయ జనతాదళ్, భారతీయ జనతా పార్టీ, ఈ 2 పార్టీలను చావు దెబ్బ కొట్టిండు ప్రశాంత్ కిషోర్. జన్ సురాజ్ పార్టీ అని బీహార్ ఎలక్షన్ల ముందు పార్టీ పెట్టిండు. బీహార్ ఎలక్షన్లలో, జనరల్ ఎలక్షన్లలో, అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావితం చూపించలేకపోయిండు, ప్రభావితం చేయలేకపోయిండు. ఒక్క అసెంబ్లీ స్థానం కూడా ఆయన గెలవలేదు. కానీ బంకీపూర్కి వచ్చిన అసెంబ్లీ బై ఎలక్షన్లో ఆయననే స్వయంగా పోటీ చేసిండు. ఆయన జనరల్ ఎలక్షన్లో పోటీ చేయలేదు. బీహార్ అసెంబ్లీకి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. బై ఎలక్షన్లో పోటీ చేసిండు. బై ఎలక్షన్లో పోటీ చేసి భారతీయ జనతా పార్టీ 31 సంవత్సరాలుగా ఆ స్థానాన్ని వాళ్ళ దగ్గరనే పెట్టుకుంది. అట్లాంటి స్థానాన్ని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గెలిచిండు. బంకీపూర్ అంటే ఎక్కడో బీహార్లో మారుమూలకు ఉంటుందో, ఎక్కడో దూరంగా ఉంటుంది అనుకోవద్దు. బంకీపూర్ అనేది బీహార్ నడిబొడ్డున ఉంటుంది. ఒక పక్క గంగానది, దక్షిణాదిన గంగానది ఉంటుంది, పై సైడ్ మొత్తం పట్నా పట్టణం ఉంటుంది. అది ఎంత ప్రముఖ అసెంబ్లీ నియోజకవర్గం అంటే మన తెలంగాణతో చూసుకుంటే, మన హైదరాబాద్తో చూసుకుంటే ఒక ముషీరాబాద్ లాగానో, ఒక ఖైరతాబాద్ లాగానో ఉంటుంది ఆ కాన్స్టిట్యున్సీ. గాంధీ మైదాన్ అదే నియోజకవర్గంలో ఉంటుంది. పట్నా యూనివర్సిటీ ఉంటుంది అదే నియోజకవర్గంలో. చాలా ప్రాముఖ్యమైన నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో బీహార్ రాజధాని పట్నా నడిబొడ్డున ఉన్న నియోజకవర్గంలో అక్కడ జన్ సురాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ గెలిచిండు. ఇది కాంగ్రెస్ పార్టీని తిరస్కరించిండు బీహార్. కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే మద్దతు ఇచ్చిందో రాష్ట్రీయ జనతాదళ్కు 10,000 ఓట్లు, అతి కష్టం మీద 10,000 ఓట్లు వచ్చినాయి. బీహార్ జనరల్ ఎలక్షన్లో 45,000 ఓట్లు వచ్చిండ రాష్ట్రీయ జనతాదళ్కు. కానీ ఇప్పుడు 10,000 ఓట్లు కూడా అతి కష్టం మీద వచ్చినాయి. భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ పార్టీని లేదా కాంగ్రెస్ పార్టీ తోక పార్టీలను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారు. బీహార్ ప్రజలు తిరస్కరించారు. మనం అందరం అనుకుంటాం బీహార్ గురించి మనకందరికి ఒక అభిప్రాయం ఉంది. కానీ ఆ అభిప్రాయాన్ని పటాపంచలు చేస్తూ భారతీయ జనతా పార్టీని ఎదుర్కోగలిగే శక్తి కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ పార్టీ తోక పార్టీలైన రాష్ట్రీయ జనతాదళ్ లాంటి పార్టీలకు సాధ్యం కాదని బీహార్ ప్రజలు సుస్పష్టంగా తీర్పునిచ్చిండ్రు. భారతీయ జనతా పార్టీని, కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలందరూ తిరస్కరిస్తున్నారు. దేశంలో ఎక్కడ పోయినా వాళ్ళని తిరస్కరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని అయితే ఉత్తర భారతదేశంలో కరివేపాకులాగా తీసిపాడేసేస్తున్నారు. అక్కడ స్థానిక ప్రాంతీయ పార్టీల బలంతో మేమేదో గెలవాలని ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆశలకు గండి కొడుతున్నారు. తమిళనాడులో 5 సీట్లు వచ్చి డిఎంకేను ముంచి పోయి ప్రభుత్వంలో చేరి మా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ, మీరు ఒప్పుకుంటారా? బీహార్లో మీ పార్టీ 3వ స్థానంలోకి పడిపోయింది. 10,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి మీ పార్టీకి, లేదా మీరు మద్దతు ఇచ్చిన రాష్ట్రీయ జనతాదళ్కి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో ఎవరైతే జట్టు కడుతున్నారో వాళ్ళని తిరస్కరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడం. కాంగ్రెస్ పార్టీ తోక పట్టుకొని పోవాలనుకుంటున్న ప్రాంతీయ పార్టీల వల్ల కాదు భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడం. భారతీయ జనతా పార్టీని కేవలం కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ తోక ప్రాంతీయ పార్టీలు ఓడగొట్టలేవు. 3వ ప్రత్యామ్నాయమే ఓడగొడుతుంది కాంగ్రెస్ పార్టీ అని బీహార్ ప్రజలు ఈరోజు తీర్పునిచ్చిండ్రు.
కాంగ్రెస్ పార్టీ ఒక మోసపూరిత పార్టీ. కాంగ్రెస్ పార్టీ కేవలం దక్షిణ భారతదేశం మీద డిపెండ్ అయ్యి దేశంలో అధికారంలోకి రావాలని చూస్తుంది. కానీ దేశంలో కేవలం దక్షిణ భారతదేశంలో తప్పిస్తే దేశంలో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముతలేరు, కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు బాగా ఆర్థికంగా బలంగా ఉన్న రాష్ట్రాలు. దక్షిణ భారతదేశంలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీని కనుక మనం నెత్తిన పెట్టుకుంటే, కాంగ్రెస్ పార్టీని కనుక గెలిపిస్తే అది కేవలం ఆ రాష్ట్రాలు కేవలం ఏఐసిసికి, రాహుల్ గాంధీకి, గాంధీ కుటుంబానికి ఏటీఎంల లాగా పనికొస్తాయి, కానీ పరిపాలనకు పనికిరావనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తించాలి. మనం చూస్తున్నాం గత 3 సంవత్సరాలుగా తెలంగాణలో ఏమవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలు మోసపూరిత వాగ్దానాలు చేసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ మోసపూరిత వాగ్దానాల్ని అమలు చేయలేక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని రాష్ట్రాన్ని తూలనాడుతూ రాష్ట్ర పరువు ప్రతిష్టల్ని దేశంలో విదేశాల్లో దిగజార్చే విధంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక చీటింగ్ రాజకీయం చేస్తుంది. అట్లాంటి చీటింగ్ చేసిన ఒక ఎమ్మెల్యేని మధ్యప్రదేశ్లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరిగినాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్న రాజేంద్ర భారతి ఆయన డిస్క్వాలిఫై అయ్యిండు, ఆయనని అనర్హుల్ని చేసిండు అసెంబ్లీ స్పీకర్. ఎందుకంటే ఆయనకు ఒక చీటింగ్ కేసులో 3 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది. 3 సంవత్సరాల జైలు శిక్ష పడ్డ తర్వాత ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేసిండ్రు. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. చీటింగ్ చేసే నాయకులున్న కాంగ్రెస్ పార్టీ. అక్కడ అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి 50% పైగా ఓట్లు వస్తే ఆ నియోజకవర్గంలో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. కానీ కేవలం 45% ఓట్లతోటే వచ్చింది. 40% ఓట్లే వచ్చినాయి. ఈసారి 5% ఓట్లు తగ్గినాయి. తిరస్కరిస్తున్నారు. మధ్యప్రదేశ్లో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో, భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీతోటి కొట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి అక్కడ ముఖాముఖి పోరుంది. కానీ అక్కడ కూడా దాని ప్రాబల్యం తగ్గింది. 5% ఓట్లు తగ్గినాయి కాంగ్రెస్ పార్టీకి. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. చీటింగ్ చేసే చరిత్ర. ఇంతకుముందు చెప్పినట్టుగా దేశం మొత్తం కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తుంది. దేశం మొత్తం తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీని దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు నెత్తి మీద పెట్టుకున్నారు 3 సంవత్సరాల కింద. ఆ నెత్తి మీద అది కుంపటిలాగా తయారైంది. మన నెత్తిని కాల్చేస్తుంది, మన దేహాన్ని దహింపజేస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు, మోసపూరిత హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల్ని అవమానపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు తెలంగాణలో, హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్ర ఇతర జిల్లాల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలామంది మంచి స్థాయిలో ఉన్నారు. అందరూ సుందర్ పిచాయిలు కాకపోవచ్చు, అందరూ సత్యనాదెండ్లలు కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా తెలంగాణలో ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు మంచి భవిష్యత్తుతో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎప్పుడైతే ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అన్నాడు, తెలంగాణ ముఖ్యమంత్రికి ఒకటి తెలవాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటి తెలవాలి. మీరు ఏ విద్యార్థులనైతే అప్లికేషన్ ఫామ్ కూడా నింపరాదు అని వాళ్ళను ఆత్మన్యూనతకు లోను చేస్తున్నారు, వాళ్ళని అవమానిస్తున్నారు, ఆ విద్యార్థులందరూ కూడా మీ అసమర్థత వల్ల, మీ చేతకానితనం వల్ల వాళ్ళు ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు స్కిల్స్ లేకుండా బయటకు వస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి మీరు ఏం చేయలేదు వాళ్ళ స్కిల్స్ అప్గ్రేడ్ చేసేందుకోసం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి 10 సంవత్సరాలు టాస్క్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఏ విద్యార్థులైతే స్కిల్స్లో వెనుకబడి ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా జాబ్ రెడీనెస్, ఉద్యోగానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా వాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడే నేర్పించేది. ఈరోజు ఆ టాస్క్ పని చేస్తలేదు. ఒక్క విద్యార్థికి కూడా వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఇచ్చేటట్టు పనిచేస్తలేదు. ముఖ్యమంత్రి గారు మీరు ఎవరిని అవమానిస్తున్నారు? పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను మీరు అవమానిస్తున్నారు క్రిమినల్ వేస్ట్ అని. తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం లేక ముందు బడుగు బలహీన వర్గాల ప్రజలు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, పేద విద్యార్థులు ఇంజనీరింగ్ చేసేవాళ్ళు కాదు.
ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ చేసిండ్రు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులే వాళ్ళకు స్కిల్స్ కావాలి, వాళ్ళ ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది కానీ వాళ్ళకు స్కిల్స్ ఉంటలేవు. ఆ స్కిల్స్ కల్పించే బాధ్యత కాలేజీది. ఆ కాలేజీలను వాళ్లకు స్కిల్స్ కల్పించేటట్టు చేసే బాధ్యత ప్రభుత్వానిది. కానీ ఆ బాధ్యత నుంచి మీరు తప్పించుకుంటున్నారు, ఆ బాధ్యత నుంచి మీరు పారిపోతున్నారు. పారిపోవడమే కాకుండా వాళ్ళను అవమానపరుస్తున్నారు. తెలంగాణలో ఇంజనీరింగ్ చేస్తున్న విద్యార్థులను మీరు అవమానిస్తున్నారు. జాబ్ అప్లికేషన్ నింపడం రాదని వాళ్ళని అవమానిస్తారు. మీరు అవమానిస్తున్నది బడుగు బలహీన వర్గాల విద్యార్థులని, పేద విద్యార్థులని. ఏ విద్యార్థులైతే ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఇంజనీరింగ్లో సీటు సంపాదించి ఇంజనీరింగ్ చేరి వాళ్ళు కష్టపడి చదువుకుంటుంటే వాళ్ళలో ధైర్యాన్ని నింపవలసింది పోయి, వాళ్ళకు ధైర్యం చెప్పవలసింది పోయి వాళ్ళను అవమానించే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువుకున్న చిన్న జాబ్ కోడు, స్కిల్స్ నేర్చుకోడు. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. మీరు ఆ పిల్లలకు అప్లికేషన్ ఇచ్చి వాని ఉద్యోగం కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని నేను కాదు, మీరు టీచర్లకు మీకే చెప్తున్నాను. మీరు వాళ్ళని పిలిచి ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి మీరు చదువు చెప్తున్న ఊరిలో ఉన్న పిల్లలు పిలిపించి ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. వాడు ఇంజనీరింగ్ చదువు. ఒకసారి ఆ ముఖ్యమంత్రి ఈ మాటలు మాట్లాడినప్పుడు ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళ ముఖాలు మనం చూస్తే ఏంది ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాటలేనా ఇవి అన్నట్టుగా ఆ విద్యార్థులు కానీ అక్కడ ఉండే టీచర్లు కానీ ఇతరులు కానీ ముఖం పెట్టుకున్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు. నార్మల్గా అయితే ఇంగ్లీష్ మీడియం చదువుకునే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో ప్రైవేట్ కాలేజీల్లో చదివిన వాళ్ళు ఇంజనీరింగ్లో సీట్ వస్తే వాళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి. కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదువుకున్న విద్యార్థులు కష్టపడి ఇంజనీరింగ్లో సీటు సంపాదించుకుంటే ఈరోజు ఆ విద్యార్థులకు మీరు ధైర్యం చెప్పవలసింది పోయి, ఆత్మస్థైర్యం నింపవలసింది పోయి మీరు ఆ విద్యార్థులను అవమానిస్తున్నారు. విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రిమినల్ వేస్ట్ ఆ విద్యార్థులు కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మీకు అధికారం ఇవ్వడం క్రిమినల్ వేస్ట్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా మిమ్మల్ని కూర్చోబెట్టడం క్రిమినల్ వేస్ట్. మీ మంత్రివర్గ సహచరులకు నెలకు లక్షల రూపాయల్లో జీతభత్యాలు ఇవ్వడం క్రిమినల్ వేస్ట్. మీ ఎమ్మెల్యేలకు జీతాలు ఇవ్వడం క్రిమినల్ వేస్ట్. ఇప్పటి వరకు 74 సార్లు మీరు ఢిల్లీకి పోయినరు, అది క్రిమినల్ వేస్ట్ అంటే. ఢిల్లీకి మూటలు గట్టి పంపిస్తందు కోసం ఇక్కడ పేద ప్రజల ఇండ్లు ఊలగొడుతున్నారు, అది క్రిమినల్ వేస్ట్. ముఖ్యమంత్రి గారు క్రిమినల్ వేస్ట్ గురించి తెలుసుకోండి. అసలు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీనే క్రిమినల్ వేస్ట్ అని బీహార్ ప్రజలు ఈరోజు చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఓడగొట్టలేదు. భారతీయ జనతా పార్టీ నిరంకుశ పాలనని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు అని ఈరోజు బీహార్ ప్రజలు తీర్పు చెప్పిండ్రు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు దురదృష్టవశాత్తు ఖమ్మంలో ఒక విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేసిండు. ఉద్యోగాలు రాక, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వక, మీరు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరాలను భర్తీ చేస్తామన్నారు. ఆ నోటిఫికేషన్లు ఇవ్వక, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పోయేటప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లను, మిగిలిపోయిన పోస్టులను, మిగిలిపోయిన కార్యక్రమాన్ని పూర్తి చేసి మీరు ఇచ్చిన ఉద్యోగాలని మేము ఇచ్చినామని చెప్తున్నారు. కానీ ఒక్క ఉద్యోగాన్ని కూడా మీరు తెలంగాణలో నిరుద్యోగులకు ఇవ్వలేదు. అదే విద్యార్థి ఈరోజు ఆత్మహత్యాయత్నం చేసిండు. తెలంగాణ నిరుద్యోగులారా, మీరు ఒకసారి ఈ జెన్జీ ఉద్యమాన్ని చూడండి, ఢిల్లీలో జరిగిన జెన్జీ ఉద్యమాన్ని చూడండి. ఆత్మహత్యలు పరిష్కారం కాదు, పోరాటమే పరిష్కారం. కొట్లాడి మనం ఎట్లా తెలంగాణ తెచ్చుకున్నామో ఇప్పుడు కూడా కొట్లాడి కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు వాళ్ళు ఇస్తామన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఖచ్చితంగా ఇవ్వవలసిందే. అప్పటి వరకు
కొట్లాడాలి కానీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు. ఒకసారి ఆ ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థి ఆయన్నే చెప్పిండు, ఆయన మాటలోనే విన్నాం. ఏంది ఆయన ఏం చెప్తుండు? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది, ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. 20,000 పోలీస్ ఉద్యోగాలు, యూనిఫామ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్తే 7,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి ఇంకా నేను ఇయ్యను, ఏం చేసుకుంటారు, ఏంది ఎండ్రిని దాగి చావండి, బాయిలో దుంకి చావండి. ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? ఒకసారి ఆ విద్యార్థి ఏం మాట్లాడిండో చూసి ఆ తర్వాత మీకు ఒక విషయం చెప్తాను. రాష్ట్రారోకాలు ఇన్ని జరిగినాయి, చివరికి నేను ఏదైతే అయిందనేసి సూసైడ్ లెటర్ చాలా విపులంగా రాశాను. అంటే చాలా క్లారిటీగా రాశాను. అంటే చాలా క్లారిటీగా రాశా. అంటే ప్రభుత్వాన్ని మనం నేను రాసింది. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన మేనిఫెస్టో ఏంటో గవర్నమెంట్కి తెలుసు. కానీ సరే నేను అనుకున్న ఒక సంవత్సరంలో 1,00,000 జాబులు రిలీజ్ చేయడం అనేది అది సంభవం. సరే కాకపోయినా సంవత్సరానికి ఒక 50,000 ఒక 20,000 ఇచ్చుకుంటూ వెళ్తే మనకి 4 సంవత్సరాలకు వెళ్ళేసరికి ఒక 3-4 జాబులైనా అయితే అనేది నా ఇంటెన్షన్ అనమాట. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళ కుటుంబంలో ఏముంటుంది సార్, ఒక గవర్నమెంట్ జాబ్ అంటే ఒక IAS లాగా. నేను ఎన్నో కుటుంబ పరిస్థితుల మధ్య మా అమ్మ కనీసం లేచి ఒక పని చేయదు, మానసిక వికలాంగులు, ఆమెను చూసుకోవడానికి ఒక మనిషి ఉండాలి. అలాంటి సిచ్యువేషన్లో నేను ఉదయాన్నే లేచి నా పని నేను చేసుకుంటూ ఇటు చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ టెంపరీగా అటు చదువుకుంటూ చాలా ఎఫర్ట్స్ ఇచ్చాను. కానీ చివరికి వచ్చేసరికి ఇప్పట్లో గ్రూప్స్ నోటిఫికేషన్ లేవు, మీరు ఎండిని దాగి తాగమంటే అవసరమైతే మాకు సంబంధం లేదు. ఇట్లాంటి మాటలు అంటే ఆయనకి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు అనేది మనకు తెలియదులే. కానీ ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఎట్లుందంటే వ్యతిరేకమే. అంటే ఇప్పుడు ఎవరు ఉద్యమాలు చేశారు సార్? అంటే నోటిఫికేషన్లు వద్దని ఎవరు ఉద్యమాలు చేశారు? ఇచ్చిన నోటిఫికేషన్ సరిపోవట్లేదురా బాబు, నోటిఫికేషన్లు పెంచండి అనే ధోరణిలో చేశారు. నిన్నగా మొన్న ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఏంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఏ నిరుద్యోగులు అవి సంతృప్తి పరచలేదు. అది కూడా ఈ లెటర్లో రాశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో తెలంగాణను అవమానపరిచే విధంగా, దేశ ప్రజల దృష్టిలో తెలంగాణను చిన్నగా చేసి చూపించే విధంగా మాట్లాడుతూ వచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తందుకోసం, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తందుకోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక క్యాన్సర్ పేషెంట్ తోటి పోల్చిండు, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఎయిడ్స్ పేషెంట్ తోటి పోల్చిండు. తెలంగాణ రాష్ట్రానికి ఎవడు అప్పులు ఇస్తలేడు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా కూర్చొని బహిరంగంగా చెప్పిండు. తెలంగాణ రాష్ట్రానికి అప్పులు ఇస్తలేరు, అప్పులు ఇస్తందుకు పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, అపాయింట్మెంట్లు ఇస్తే వీడెక్కడ చెప్పులు ఎత్తుకపోతాడో అని చెప్పేసి అపాయింట్మెంట్లు ఇస్తారని తెలంగాణ రాష్ట్రాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను అవమానపరిచే విధంగా, తెలంగాణ రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దేశంలోనే బెంగళూరుతో పోటీ పడే విధంగా, బెంగళూరుతో సమానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు అప్లికేషన్లు నింపడం రాదని మళ్ళొక్కసారి తెలంగాణని అవమానపరిచిండు. తెలంగాణని నీచంగా చూపించే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు అడుగుతున్న విద్యార్థులను ఈరోజు ఖమ్మంలో విద్యార్థి చేసుకున్న ఆత్మహత్యానికి ఖచ్చితంగా 100% మీదే బాధ్యత. ఎందుకంటే మీరే చెప్పిండ్రు నోటిఫికేషన్లు ఇయ్యను, ఎండ్రిని దాగి సావండి, బాయిలో దుంకి సావండి, ఇలాంటి అడ్డమైన మాటలన్నీ మాట్లాడినరు. ఒకసారి మీకు గుర్తు చేయాలి ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో మీరు కూడా చూడాలి. ఎందుకంటే ఈ మాటలు కేవలం విద్యార్థులకే కాదు, యావత్ తెలంగాణకు అవమానం. ఒకసారి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో చూద్దాం. ఈ ప్రభుత్వం మా నిరుద్యోగ యువకులది. పోలీసు నియామకాలు 5,000 పరీక్షలకు నేను ఇవాళ 5,000 ఖాళీలకు నేను నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు గతంలో ఇవ్వకపోతే ధర్నాలు ఉండేవి, ఇప్పుడు ఇస్తే ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడో మీరు ఒర్లినా పొర్లుడు దండాలు పెట్టినా, మీరు ఎండ్రిని దాగి బాయిలో దుంకినా ఇవన్నీ పనులు చేస్తా.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనం బరాబర్ అడగాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే తెలంగాణకు వచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చిండ్రో వాళ్ళందరినీ మనం బరాబర్ అడగాలి. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే భర్తీ చేస్తామన్నారు. 3 సంవత్సరాలు అయిపోయింది. 30,000 ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ పార్టీ భర్తీ చేయలేదు. కేవలం 10 నుంచి 15,000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. ఇప్పుడు 7,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. పోలీసు ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పోలీసు ఉద్యోగాల కోసం ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. మీరు మొదటి సంవత్సరంలోనే నోటిఫికేషన్ ఇస్తామన్నారు. మొదటి సంవత్సరంలో ఆ వయో పరిమితి లోపల ఉన్న వాళ్ళు ఈరోజు మీరు 3 సంవత్సరాలు చేయడం వల్ల ఆ వయో పరిమితి దాటిపోయింది. వయో పరిమితి పెంచమని పోలీసు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు అడుగుతున్నారు. కానీ మీరు వయో పరిమితిని పెంచుతలేరు. మీ తప్పు వల్ల వాళ్ళు ఏజ్ బార్ అయిపోయినరు. మీ వాగ్దానం వల్ల వాళ్ళు ఏజ్ బార్ అయిపోయినరు. మీరు ఒకవేళ మొదటి సంవత్సరమే ఆ నోటిఫికేషన్ ఇచ్చుంటే, మొదటి సంవత్సరంలో నింపి ఉంటే అప్పటికి 25 సంవత్సరాలున్న పోలీస్ కానిస్టేబుల్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు లేదా ఎస్ఐ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు 2 సంవత్సరాలు ఏజ్ బార్ అయిపోయింది వాళ్ళది. వాళ్ళందరికీ మీదే బాధ్యత. వాళ్ళందరినీ దగా చేసిండు మీరు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు క్రిమినల్ వేస్ట్ మీద, ముఖ్యమంత్రి ఎవరైతే ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అన్నాడో, రేపు ఈ ధర్నా చేస్తున్న విద్యార్థులందరినీ, నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏదో ఒక రోజు ఎండ్రిని దాగి సచ్చినా అని మాటలు మాట్లాడిండో వాళ్ళని కూడా ఒకరోజు క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడే రోజు దగ్గరలోనే ఉంది. ఒకసారి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏం మాట్లాడారు చూద్దాం. వాస్తవం చెప్పాలంటే ఇవాళ వేణు రాసింది సూసైడ్ నోట్ కాదు. వేణు రాసింది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రాసిన ఒక ఛార్జ్ షీట్. ఇవాళ వాస్తవం ఏంటి అంటే అశోక్ నగర్ నడి రోడ్లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకి దిక్కు లేదు. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే ఇస్తాం అని చెప్పిన రాహుల్ గాంధీ, నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఇక్కడ పిల్లలు ఆత్మహత్య యత్నానికి పాల్పడుతుంటే మీరు ఎక్కడ ఉన్నారు రాహుల్ గాంధీ అని అడుగుతా ఉన్నా. మీరు ఇక్కడ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి, మీ కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన ముఖ్యమంత్రి ఎండ్రిని దాగి చావండి అంటుంటే ఎందుకు మీరు ఉలకరు పలకరు? నేను నిన్న అడిగాను రాహుల్ గాంధీ గారిని, అయ్యా మీ ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు, ఎండ్రిని దాగి చావమంటాడు పోలీస్ అభ్యర్థుల్ని, మరి క్రిమినల్ వేస్ట్ అంటున్నాడు ఇంజనీరింగ్ విద్యార్థుల్ని. ఇది పద్ధతేనా? ఇది మీ పార్టీ విధానమా, పార్టీ వైఖరా, లేకపోతే ముఖ్యమంత్రి నోటి దూలనా? ఏంది ఇది చెప్పు అంటే ఆయన ఎక్కడెక్కడో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతాడు తప్ప ఇక్కడ మాత్రం కనబడాడు. ఎక్కడైతే గవర్నమెంట్ ఉందో అక్కడ రాహుల్ గాంధీ ఉండడు. 89 కేసులు, అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడమే క్రిమినల్ వేస్ట్. అత్యధిక క్రిమినల్ కేసులున్న వ్యక్తిని ముఖ్యమంత్రి చేయడం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అసలు క్రిమినల్ వేస్ట్ అంటే ఏంటి? రాహుల్ రేవంత్ కలిసి పంచిన గ్యారంటీ కార్డులు క్రిమినల్ వేస్ట్. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసి ప్రకటించిన 13 డిక్లరేషన్లు, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. కరువు టైంలో 100 టీఎంసీల నీళ్ళని కిందికి వదిలేయడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. ప్రగతి భవన్ ఉండంగా 2వ జూబ్లీ హిల్స్ ప్యాలెస్, బోడీ ప్యాలెస్ ఏదో కట్టాడు కదా 200 కోట్ల రూపాయలతో, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. రాష్ట్రంలో గ్యారంటీలకు పైసలు లేవు, అమలు చేయడానికి డబ్బులు లేవు అంటూ బుకాయిస్తూ మరొక వైపు 200 కోట్లు ఖర్చు పెట్టి అందాల పోటీలు పెట్టడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అట్లాగే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ అని చెప్పి 100 కోట్లు తగలబెట్టడం, దట్ ఈస్ క్రిమినల్ వేస్ట్. అసలు రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అనే ఒక సన్నాసిని ముఖ్యమంత్రి చేయడమే పెద్ద క్రిమినల్ వేస్ట్. ఇది అందుకే ఈరోజు టీ న్యూస్ వేదికగా, ఈ కార్యక్రమం వేదికగా బరాబర్ అడుగుదాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే అడ్డగోలు హామీలు ఇచ్చి విద్యార్థుల ఓట్లు కొల్లగొట్టినరో, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే అడ్డగోలు హామీలు ఇచ్చి నిరుద్యోగుల ఓట్లు కొల్లగొట్టినరో, ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ నిలదీసి బరాబర్ అడగవలసిన సమయం వచ్చింది. బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొలువులు అడిగితే ఎండ్రిని దాగి చావమంటున్నారు కదా, మరి ఇప్పుడు ఖమ్మం నిరుద్యోగి వేణు ఆత్మహత్యాయత్నానికి నీది బాధ్యత కాదా? నువ్వు బాధ్యత తీసుకోవా? బరాబర్ అడుగుదాం. ఏడాదిలో 2 లక్షల జాబ్స్ ఇస్తామన్న రాహుల్, ప్రియాంక గాయబైపోయినరు, మాయమైపోయినరు, ఎక్కడికి పోయినరు? తెలంగాణలో యువత సూసైడ్లకు ప్రయత్నిస్తున్న మీరు చలిస్తలేరు, మీకు పట్టింపు లేదా? బరాబర్ అడుగుదాం. ఉపాధి కల్పించడం చేతగాక
ఇంజనీరింగ్ పాస్ అవుతున్న విద్యార్థులకు కావాల్సిన స్కిల్స్ ఇవ్వడం చేతగాక వాళ్ళని క్రిమినల్ వేస్ట్ అంటున్నారు. ఇదేనా ఓ సీఎం మాట్లాడవలసిన పద్ధతి? బరాబర్ అడుగుదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ అంశంపై చర్చిస్తేందుకు మనతో పాటు నిరుద్యోగులతో కలిసి పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు వై సతీష్ రెడ్డి మనతో ఉంటారు. ఆయనతో కలిసి చర్చిద్దాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నిరుద్యోగులను మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విద్యార్థులను అవమానించేటట్టుగా మాట్లాడుతుంది. తెలంగాణ విద్యార్థుల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టేటట్టుగా మాట్లాడుతుంది. తెలంగాణ విద్యార్థులను కించపరిచే విధంగా మాట్లాడుతుంది. ఏ విద్యార్థులైతే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదువుకొని ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ సీటు సంపాదించి ఇంజనీరింగ్ కాలేజీకి వస్తే వాళ్ళలో ఉండే స్కిల్స్ని మీరు డెవలప్ చేయవలసింది పోయి వాళ్ళను అవమానించే విధంగా మీరు మాట్లాడుతున్నారు. వాళ్ళను తీసి పారేసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. వై సతీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో ఉన్నారు.